సంతోష్ రావు అవినీతి కథనాలతో డైలీ మీ ముందుకు వచ్చాను. అందులో భాగంగా సంతోష్ రావుకి కాల్ చేయడం జరిగింది. సంతోష్ రావు స్పందించి ఏం చెప్పాడు అంటే, మీరు నా దగ్గరికి రండి, నేను క్లారిటీ ఇస్తాను అన్నారు. దానికి సంబంధించి మేము వెళ్ళాము. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే సంతోష్ రావు ఈ అవినీతి తిమింగళం ఎంతలా అవినీతి చేశాడంటే, ఏపీలో ఈరోజు విద్యుత్ సంస్థ ప్రైవేటైజేషన్ అయ్యే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏపీలో గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలి ఏపీని అని ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ పూనుకొని ఉంటే, ఈయన చేసే పనుల వల్ల ఏపీలో అభివృద్ధి పక్కన పెడితే ప్రస్తుతం అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇతను చేసే అవినీతి మొత్తం ఎవరి మీద పడిద్ది? భారం ప్రజల మీద. ఆ ప్రజలు కట్టాలి కదా డబ్బులు, విద్యుత్ బిల్లుల రూపంలో. అలాగే వీళ్ళందరికీ సబ్సిడీ ఇస్తూ ఉంటారు విద్యుత్ సంస్థకి. ఆ సబ్సిడీ రూపంలో ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉంది కదా ప్రజలే. అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంతోష్ రావు, నువ్వు దీనికి సమాధానం చెప్పాలి అని నేను మొత్తుకున్నాను. సంతోష్ రావు అంటే మేకపోతు గాంభీర్యం అన్నట్టు ఆయన చేసేది మొత్తం అవినీతే. ఒక నిఖార్సైన వ్యక్తి అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సంతోష్ రావు, నీకు సంబంధించిన అవినీతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ విద్యుత్ శాఖకు సంబంధించి ఎంత మేర అవినీతి జరిగింది అనేది అన్నీ కూడా డాక్యుమెంట్స్ ప్రూఫ్స్తో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వేం చెప్పావు, నువ్వేం చేశావు అన్నీ ఈరోజు వివరిస్తా. నేను అక్కడికి అడిగా, సంతోష్ రావు ఒకవేళ నువ్వు నాకు సమాధానం చెప్పకపోతే, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధుల్లాగా మేము జరుగుతున్న అవినీతి అలాగే విద్యుత్ సంస్థ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి దీనికి సమాధానం చెప్తావా అంటే, రండి మీకెందుకో నేను సమాధానం చెప్తా అన్నావు కదా సంతోష్ రావు. దానికి సంబంధించిన వీడియోస్, తర్వాత నువ్వేం చేసావు ఆడియోస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఈరోజు బయట పెడతా. దాంతోపాటు నేను ఒక సవాల్ కూడా విసిరా సంతోష్ రావు నీకు. ఏమని విసిరాను? సంతోష్ రావు ఒకవేళ నువ్వు సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ ఎపిసోడ్కి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అన్న. నేను రెడీ, నేను అసలు అవినీతి పరుణ్ణి కాదు, నేను నిఖార్సైనోడిని అని చెప్పావు కదా. రైట్, ఇక సంతోష్ రావు కథనాల్ని మనం రెగ్యులర్గా ప్లే చేద్దాం. సంతోష్ రావు, నీ మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేస్తున్నారని తెలిసింది. నీ భాగోతం మొత్తం ఖచ్చితంగా బయటకు వస్తుంది. బీఆర్కే న్యూస్ చేసిన పోరాటంతో ఎంక్వైరీ కమిషన్ ముందుకొచ్చి ఎంక్వైరీ కమిషన్ నీ మీద వేయబోతూ ఉన్నారు ప్రభుత్వం తరపున. సో చూద్దాం, మొత్తం బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్కి కూడా మేము సపోర్ట్ చేస్తాము. మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కూడా చూపిస్తాం. అలాగే మేము నీ అవినీతి భాగోతాల్ని చెప్పడం కోసమని పవర్ మినిస్ట్రీకి అపాయింట్మెంట్ అడిగాము. దాంతోపాటు పవర్ సెక్రటరీకి కూడా అపాయింట్మెంట్ అడిగిన పరిస్థితి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ మీద కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలంటే క్లారిటీ ఉండాలి సంతోష్ రావు. మా దగ్గర ఫుల్ క్లారిటీ ఉంది. మేము నీకు అడిగే ప్రయత్నం చేసామా లేదా అవన్నీ కూడా కోర్టుకు చూపించాలి కదా. సో అందులో భాగంగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాం. మీరేం సమాధానం చెప్పారో ఒకసారి సంతోష్ రావు చెప్పిన సమాధానాన్ని, అంటే సమాధానం అంటాం కంటే కూడా ఆ రోజు లైవ్లో ఏం జరిగిందో ఒకసారి ప్లే చేయండి. పీసీఆర్ యాక్చువల్గా టవర్స్ వెయిట్ మీరు 3400 to 3900 వరకు వెయిట్ ఇచ్చారు కేజెస్. కానీ అక్కడ చూస్తే మొత్తము జిఐ పూత కాకుండా జిఐ పూతతో ఐరన్ టవర్స్ వేసిన పరిస్థితి అక్కడ. మొత్తం అండి అక్కడ నెల్లూరు దగ్గరలో మొత్తం అవే కదా. అన్నీ మేము చూసి వచ్చాం. మేము ఆల్రెడీ మొత్తం కూడా పెట్టాం కదా. దీనికి సంబంధించిన కథనాలు కూడా వస్తున్నాయి కదా. 2000 kgs కూడా ఉంటుంది ఆ టవరు. 3 సంవత్సరాల మనకేనండి ఆ టవరు. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ప్రజాస్వామ్యం కదా ఇది. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకండి మీరు ఇంత టెక్నికల్లీ లాజికల్లీ ఎందుకు ఇలా చేస్తున్నారు సంతోష్ రావు గారు అని మిమ్మల్ని అడిగే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాం. అందుకే మీరు మా ఆఫీస్కి రండి, మేము చూపిస్తూ ఉంటాను. అరే మీ వాళ్ళు ఎవరు ఇప్పుడే కదండి మా ప్రతినిధి మాట్లాడారు. మీ వాళ్ళు ఎవరు కాంటాక్ట్లో రావట్లేదు, మీ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అంటున్నారు కదా. మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదండి. అవును, మీరు ఇప్పుడు ఎత్తారు, మేము లైవ్లో ఉన్నాం కదా, ఎత్తాల్సి వచ్చింది. మీరు మీరు రండి, ఒకసారి చూపిస్తాము మీకు వచ్చింది. ఎస్, చూశారు కదా. అసలు మీరు రండి, నేను చూపిస్తా, నేనుండి చూపిస్తా అని లైవ్లో చెప్పాడు కదా ఆయన. ఇంతకుముందు గతంలో కాల్ చేశాం. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను మీటింగ్లో ఉన్నాను, నేను అసలు క్యాంపుల్లో ఉన్నానని చెప్పాడు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తే కథనాలు 2-3 ప్లే అయిన తర్వాత ఈ మనిషి అసలు ఈయన టాలెంట్ చూపించడం కోసమని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చూపించాడు? మేకపోతు గాంభీర్యం అనమాట.
నేను అసలు అవినీతి రహితంగా మొత్తం చేశాను, మొత్తం బాగా చేశాను, అసలు సీఎండీగా నా అంత బాగా ఎవ్వరూ చేయలేడు, నేను చూపిస్తాను రండి అన్నాడు. వెంటనే నేనేం చేశానంటే ఆయన ఓకే స్పందించాడు, వాటెవర్, సరే ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాడేమో చూద్దామని నేను ఫోన్ చేశాను సంతోష్ రావు ఫోన్ చేస్తే, అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా, అందుకు ఫోన్ చేశాను. తర్వాత రోజు ఏం చెప్పాడో వినండి, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మేము 4G కిట్ పంపిస్తే ఈరోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా, అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే వెల్కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు కదా, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే, 11:30 నుంచి. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా, డన్ అండి, థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి. 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఇవ్వండి, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈరోజు మీకు, ఆ క్వశ్చన్ అది పంపిస్తాను. ఈరోజు పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, నేను క్యాంప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. మీరు కలవరా ఎప్పుడు? అది రేపు నేను 100% కలుస్తాను. ఓకే, డన్, చలో. ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే, డన్ అండి, పంపిస్తానండి. ఓకే, పంపించండి. థ్యాంక్ యూ. ఎస్, చూశారు కదా సంతోష్ రావు సమాధానం. ఒక్కసారి మళ్ళీ విందాం, ఇది ఒకసారి ప్లే చేయండి. అంటే ప్రజలకి తెలియాలి ఎంతలాగా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు, ఏ రేంజ్లో అవినీతి చేసి టెక్నికల్లీ లాజికల్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈరోజు బీఆర్కే న్యూస్ సాక్షిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సంతోష్ రావు నిన్న అంటే లైవ్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, రండి నేను మాట్లాడతానన్నాడు. అందులో భాగంగా నేను అతన్ని కాంటాక్ట్ అవ్వటం జరిగింది. కాంటాక్ట్ అయినప్పుడు ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ వినండి. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మేము 4G కిట్ పంపిస్తే ఈరోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా, అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే వెల్కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు కదా, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే, 11:30 నుంచి. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా, డన్ అండి, థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి. 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఇవ్వండి, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈరోజు మీకు, ఆ క్వశ్చన్ అది పంపిస్తాను. ఈరోజు పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, నేను క్యాంప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. మీరు కలవరా ఎప్పుడు? అది రేపు నేను 100% కలుస్తాను. ఓకే, డన్, చలో. ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే, డన్ అండి, పంపిస్తానండి. ఓకే, పంపించండి. రైట్, చూశారు కదా, ఏంటి 100% కలుస్తాడంట ఆయన. 100% అంటే 100% అవినీతి ఎలా చేస్తున్నాడు ఆయన, అలాగే 100% కలుస్తాను అని ప్రగల్భాలు పలికాడు ఆయన. సరే కలుస్తానన్నాడు కదా, అపాయింట్మెంట్ ఇస్తాను, మెయిల్ పంపించండి అన్నాడు. మా బాధ్యత కింద మేము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మెయిల్ పంపించాము. ఒకసారి ఆ మెయిల్ ప్లే చేయండి.